హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ రోజు వచ్చేసి నేను ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ ఏమీ తీసుకెళ్ళలేదు, కాకపోతే హాట్ వాటర్లో లెమన్ పిండుకొని అయితే తాగాను. తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఈరోజు ఇడ్లీ చేద్దామని చెప్పేసి ముందు రోజే నేను పిండి రుబ్బేసి పెట్టుకున్నాను. పిండి చూడండి ఎంత బాగా పొంగిందో. ఇంకా నేను ఇడ్లీ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఇడ్లీ చేయలేదు. ఇక్కడైతే నేను ఈరోజు ఊతప్పం లాగా చేద్దాము అని చెప్పేసి ఫస్ట్ పిండిని అయితే బాగా కలిపేసుకున్నాను. తర్వాత ఇక్కడ అయితే నేను ఇంకా ఒక బౌల్లోకి ఈ రోజుకి ఎంత పిండి సరిపోతుందో అంత పక్కకు తీసుకుంటున్నాను. ఇక్కడ నేను సాల్ట్ అయితే మొత్తం పిండిలో ఒకేసారి కలుపుకోలేదు, ఎందుకనంటే ఒకేసారి కలిపితే పిండి పులిసిపోతుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను పక్కకు తీసుకొని ఇందులో ఎంత సరిపోతుందో అంతకి సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఇది వచ్చేసి మా ముగ్గురికి సరిపోతుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇంత పిండి అయితే తీసుకున్నాను నేను. తర్వాత ఇక్కడ ఒక ఆనియన్, కొంచెం బీట్రూట్, కొద్దిగా క్యారెట్ అయితే ఇలా సన్నగా చాప్ చేసుకొని ఇక్కడైతే యాడ్ చేసుకుంటున్నాను. క్యారెట్, బీట్రూట్ వచ్చేసి నేను తురిమి వేసుకున్నాను, ఎందుకంటే డైరెక్ట్గా కట్ చేసేస్తే బాగా ఉడకట్లేదు అని చెప్పేసి ఇలా తురిమేసి అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో ఒక రెబ్బ కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా క్యారెట్, బీట్రూట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి మంచి ఫైబర్, మంచి విటమిన్స్ అయితే వచ్చేస్తాయి. ఇంకా ఈ రెసిపీలో మనమైతే ఎక్కువ ఆయిల్ కూడా ఏమీ యాడ్ చేయట్లేదు. నేనైతే మామూలుగా తక్కువ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడైతే నేను రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. జీలకర్ర యాడ్ చేసుకోవడం వల్ల మనకి మంచిగా డైజెషన్ అవుతుందన్నమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా మనం దీంట్లో ఏమీ కలిపే పని లేదు, డైరెక్ట్గా అన్నీ వేసేసుకున్నాం. ఇది చట్నీ లేకుండా కూడా తినేయొచ్చు అనమాట, ఎందుకంటే జీలకర్ర ఫ్లేవర్, కారం, ఉప్పు అన్నీ ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్ అయితే తినేయచ్చు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కలిపేసుకున్నాను. చూడండి మన పింక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఎలా బీట్రూట్ వేయడం వల్ల పింక్ కలర్లోకి అయితే వచ్చేసింది. ఇంకా ఇదైతే నేను పక్కన పెట్టేసుకున్నాను కొంచెం సేపు. తర్వాత ప్యాన్ పెట్టుకొని కొంచెం ముందే ఆయిల్ని నేను ఇలా గ్రీస్ చేసేసుకున్నాను. ఈ కొంచెం ప్యాన్ వేడెక్కిన తర్వాత అయితే నేను ఒక 2 స్పూన్స్ దాకా బ్యాటర్ అయితే యాడ్ చేసుకొని చిన్న చిన్న ఊతప్పం లాగా వేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను ఎక్కువ పల్చగా చేయట్లేదు, ఎందుకంటే నేను ఎలాంటి మైదా పిండి కానీ ఎలాంటి గోధుమ పిండి కానీ కలపలేదు. నేను బైండింగ్ కోసం డైరెక్ట్గా ఇడ్లీ పిండిని ఇలా చేసేసి యాడ్ చేశాను కదా, అంటే మళ్ళీ వస్తుందో రాదు అని చెప్పేసి నేను ఇలా అయితే చేశాను, కానీ బాగానే వచ్చింది. ఇంకా ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేస్తే మంచిగా ఉడుకుతుందన్నమాట. ఒక 5 మినిట్స్ తర్వాత అయితే నేను ఇంకా మూత తీసి ఒకసారి చెక్ చేశాను ఉడికిందా లేదా అని చెప్పి. మంచిగా అయితే ఒక పక్కనైతే ఉడికిపోయింది. ఇంకా నేను రెండో పక్కకు కూడా తిప్పేసుకొని రెండో పక్క కూడా ఉడకబెట్టుకున్నాను. చూడండి అసలు ఎంత మంచిగా వచ్చేసిందో, అసలు ఎక్కడ విరగకుండా మంచిగా వచ్చింది. ఇడ్లీ పిండి డైరెక్ట్గా వేస్తే అసలు రాదనమాట, అతుక్కోవడం కానీ ఏదైనా జరుగుతుంది. కానీ ఇలా కొంచెం మందంగా వేసుకోవడం వల్ల అలాంటిది ఏమీ జరగలేదు. ఇక్కడైతే నేను మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ దాకా ఉంచుకున్నాను. తర్వాత రెండో పక్క కూడా మంచిగా ఉడికిపోయింది. తర్వాత ఇంకా నేను ప్లేట్లోకి తీసి సర్వ్ చేసేసుకున్నాను. ఇంకా ఇదైతే డైరెక్ట్గా అలాగే తినేసాను. తర్వాత ఇంకా లంచ్కి వచ్చేసి ఈరోజు నేను ఎగ్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం అని చెప్పేసి 5 ఎగ్స్ అయితే నేను ముందే ఉడికించుకున్నాను. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి వాటర్లో ఎగ్స్ అయితే ఉడికిచ్చేసుకున్నాను. తర్వాత ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను, 2 టమాటాస్ తీసుకున్నాను. ఈ ఆనియన్స్ నేనైతే కొద్దిగా బారు ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. బిర్యానీలోకి ఎలా కట్ చేసుకుంటామో అలాగే టమాటాలు, ఆనియన్స్ 2 పొడుగా కట్ చేసేసుకున్నాను. తర్వాత అయితే స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకున్నాను. కుక్కర్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత నేను ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువగా తీసుకున్నాను. ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత నేను ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్లో ఒక హాఫ్ ఆనియన్స్ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేశాను. ఎంత సింపుల్ ప్రొసీజర్ అంటే అసలు చాలా సింపుల్ ప్రొసీజర్. అసలు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా తొందరగా చేసుకునే రెసిపీ అనమాట. ఇదైతే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎగ్ దమ్ బిర్యానీ కుక్కర్లో, ప్రెషర్ కుక్కర్లో, అది కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. నార్మల్గా చేశాను కానీ ఎప్పుడు ఇలా ప్రెషర్ కుక్కర్లో అయితే ట్రై చేయలేదు. ఇంకా ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయ్యే లోపు అయితే మనం బాస్మతి రైస్ని ఫస్ట్ కడిగేసి పెట్టేసుకుందాం పక్కన.
నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్‌తో అయితే ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ తీసుకుంటే ఏంటంటే కొంచెం బిర్యానీ ఫ్లేవర్ బావుంటుంది కదా! అందుకోసం అని చెప్పేసి నేను బాస్మతి రైస్‌తో చేద్దామని ఇంకా బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను ఇక్కడ. తర్వాత వీటిని ఒక 2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసేసి వాటర్ అంతా డ్రైన్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి మనం. నేను 2 టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకున్నాను. తర్వాత ఇంకా డ్రైన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఈలోపు మన ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ రెడీ అవ్వడానికి వచ్చేసాయి. ఈ రెడీ అయిన ఫ్రైడ్ ఆనియన్స్ అయితే నేను పక్కకు తీసేసుకున్నాను ఒక ప్లేట్లోకి. ఇవి కొంచెం కొంచెం తెల్లగా ఉన్నాయి కదా, అవి వచ్చేసి వాటి మీద ఉన్న ఆయిల్ ఎలాగో వేడిగా ఉంటుంది కదా, మనం పక్కకు తీసిన తర్వాత అవి కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఇలా ఉన్నప్పుడే మనం పక్కకు తీసేసుకోవాలి. బాగా మాడేదాకా ఉంచుకుంటే కొంచెం మాడినట్టుగా స్మెల్ వస్తుందన్నమాట. అందుకోసమని ఇలా ఉన్నప్పుడు తీసుకోవాలి మనం పక్కకి. తర్వాత అదే కుక్కర్లో నేను కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, కొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నాను. మీరు ఇలా అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఎగ్స్ పైన మీరు ముందే పసుపు, ఉప్పు, కారం కలిపేసుకోవచ్చు. నేనేం చేశానంటే ఆయిల్లోనే కొంచెం పసుపు, ఉప్పు, కారం అయితే యాడ్ చేసి తర్వాత ఎగ్స్ని దాంట్లో వేసి కొద్దిగా అలా 2 నిమిషాలు ఏమంటారు ఫ్రై చేసుకున్నాను అనమాట. ఎక్కువగా ఫ్రై చేయలేదు. ఎక్కువగా చేస్తే మళ్ళీ పైన లేయర్ అంతా బాగా క్రిస్పీగా అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి నేను కొంచెం ఒక 2 మినిట్స్ మాత్రమే ఇలా ఫ్రై చేసేసుకున్నాను. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకున్నాను. అలా అయితే ఎక్కువగా ఒకే పక్క బాగా కాలకుండా మంచిగా మొత్తం ఒకే విధంగా ఫ్రై అవుతాయని చెప్పేసి ఇలా తిప్పుతూ ఫ్రై అయితే చేసేసుకున్నాను నేను. ఇంకా ఇప్పుడు ఈ ఎగ్స్‌ని ఒక్కొక్కటిగా పక్కకైతే పెట్టేసుకుంటున్నాను. అంటే బాగా లేయర్ అనేది బాగా క్రిస్పీగా అయిపోతే మనకు అంత బాగోదనమాట. ఇలా కొంచెం అలా కొద్దిగా ఫ్రై అయ్యి అవనట్టుగా ఉండాలనమాట. అలా ఉంటేనే మనం తింటున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది బిర్యానీలో. మళ్ళీ ఇలా వేసుకుంటే బిర్యానీలో తునిగిపోతుందా అని డౌట్ ఉంటుంది కదా, అలా ఏమీ ఉండదు. మంచిగా బిర్యానీలో మంచిగా ఉడుకుతుంది. ఇంకా చాలా టేస్టీగా ఉంటుందనమాట. ఇప్పుడు నేను అదే సేమ్ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇందులో ఇప్పుడు నేను ఇంకొక ఆనియన్, ఫుల్ ఆనియన్ నేను కట్ చేసుకున్నాను. అవి కూడా బార్ ముక్కలే కట్ చేసుకున్నాను. అంటే ఎగ్ బిర్యానీలోకి మనకి కొంచెం గ్రేవీ కావాలి కదా, అది రెడీ చేసుకోవడం కోసం ఇక్కడైతే ఫస్ట్ నేను బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక 4 లవంగాలు, అలాగే ఒక స్టార్ ఫ్లవర్, ఒక పెద్ద యాలుక్కాయ, తర్వాత కొంచెం జాజి పువ్వు అయితే యాడ్ చేసుకున్నాను. ఒక చిన్న ఇంచు దాల్చిన చెక్క అయితే యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవనిచ్చాను. తర్వాత బిర్యానీ ఆకులు కూడా ఒక 2 యాడ్ చేసుకున్నాను, చిన్నవి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, 2 యాడ్ చేశాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ కొంచెం షాజీరా అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే బిర్యానీ ఫ్లేవర్ మనకి మంచిగా రావాలి కదా, అందుకోసమని కొంచెం షాజీరా కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాను కదా ఒక ఆనియన్, ఆ ఆనియన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాస్ని, ఒక 2 టమాటాస్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. నా దగ్గర చిన్న టమాటాలు ఉన్నాయి, అందుకోసం అని చెప్పేసి నేను 2 టమాటాలు తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర పెద్ద టమాటా ఉంటే ఒక టమాటానే యాడ్ చేయండి. ఎక్కువ టమాటా వేస్తే మళ్ళీ ఫ్లేవర్ డిఫరెంట్గా వచ్చేస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇక్కడ చిన్నవి ఒక 2 టమాటాలు అయితే తీసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి మనం. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను. నా దగ్గర పుదీనా కొద్దిగానే ఉంది, అందుకోసమని కొంచెమే యాడ్ చేశాను. మీరు పుదీనా ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టపడితే ఇంకొద్దిగా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం ఫ్రై అయిపోయినాక ఇంకా నేను ఇందులో అయితే పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రెష్ పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. పెరుగు యాడ్ చేయడం వల్ల మన బిర్యానీ ఏంటంటే గ్రేవీ బాగుంటుంది, తినేటప్పుడు మంచిగా వస్తుందన్నమాట. ఇందులో ఇంకా నేను లెమన్ అలా ఏమీ యాడ్ చేయట్లేదు కాబట్టి కొద్దిగా పెరుగు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేనైతే స్టవ్ కట్టేశానండి. కొంచెం చల్లారిన తర్వాత అయితే పెరుగు యాడ్ చేసుకుంటున్నాను, లేదంటే పెరుగు విరిగిపోతుంది. అందుకోసం అని చెప్పేసి నేను స్టవ్ కట్టేసుకున్నాను ఇక్కడ. ఇంకా ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇంకా స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నాను నేను. హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దు. నేను లో ఫ్లేమ్ పెట్టి ఈ గ్రేవీని అయితే రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ. తర్వాత ఇందులో కొంచెం బిర్యానీ మసాలా, అలాగే కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను. బిర్యానీ మసాలా అయితే నేను బయట నుంచి తెచ్చింది యాడ్ చేశాను, ఇంట్లో రెడీ చేసింది కాదు. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్గా ఇంట్లో రెడీ చేసింది ఉంటే ఇంక ఇంట్లో రెడీ చేసింది అయితే యాడ్ చేసుకోండి. గరం మసాలా అయితే ఇంట్లో రెడీగా ఉంది, నేను అదే యాడ్ చేసుకున్నాను. ఇలా కొంచెం యాడ్ చేసుకొని ఇది కొంచెం సేపు మనం ఫ్రై చేసుకోవాలి.
ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, అందులో హాఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను నేను ఈ గ్రేవీలో. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేయడం వల్ల మన గ్రేవీ అనేది ఇంకా చాలా టేస్టీగా అవుతుందన్నమాట. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసి కొంచెం సేపు కలిపేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ గ్రేవీలో మనం కొంచెం కారం అలాగే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి, టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కారం వద్దు అనుకుంటే పచ్చిమిర్చి పేస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కారం అయితే యూస్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రేవీ రెడీ అయ్యే వరకు అయితే నేను ఫ్రై చేసుకున్నాను. చూడండి, పెరుగు కూడా ఎక్కడ విరగకుండా మంచిగా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోకి 1.5 గ్లాస్ దాకా నేనైతే వాటర్ పోసుకుంటున్నాను. 1.5 గ్లాస్ అయితే మనకు సరిపోతుందనమాట. ఎందుకంటే గ్రేవీ ఉంది కదా, గ్రేవీలో పెరిగేసాం కాబట్టి హాఫ్ గ్లాస్ వాటర్ అక్కడ వచ్చేస్తుంది. సో బిర్యానీ బాగా ముద్దగా అవ్వకుండా పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. ఇలా చేసుకుంటే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ డ్రైన్ చేసేసి పెట్టుకున్నాను అన్నాను కదా, రైస్ చూడండి మొత్తం డ్రైన్ అయిపోయింది. ఇక్కడైతే నేను కొంచెం రైస్ అయితే ఫస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత అయితే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ని అయితే ఒక 2 ఎగ్స్ యాడ్ చేసుకున్నాను. ఇందులోనే ఇప్పుడు కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మనం ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం. తర్వాత ఇంకా మిగిలిన రైస్ అంతా యాడ్ చేసేసి ఎగ్స్ మిగిలినవి ఉన్నాయి కదా మన దగ్గర, ఇంకా 3 ఎగ్స్, అవి కూడా పైనుంచి పెట్టేసుకున్నామంటే ఇంకా మనం ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఒక్కసారి నేను కొంచెం అటు ఇటు కదుపుకున్నాను స్పూన్తో. తర్వాత అయితే ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకున్నాను. మీరు కూడా సాల్ట్ చెక్ చేసుకోండి, మళ్ళీ సాల్ట్ తగ్గితే బిర్యానీ అంత బాగోదనమాట. సాల్ట్ వచ్చేసి మనం సముద్రం వాటర్ ఉంటాయి కదా, అలా ఉంటే మనకి సాల్ట్ సరిపోతుంది అనమాట బిర్యానీలో. చూడండి, ఇక్కడ నేను మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ యాడ్ చేసేసుకున్నాను. ఇంకా మనం ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టడానికి అయితే రెడీ అయిపోయామన్నమాట. ఇంకా ఇంతే అండి, చాలా సింపుల్ ప్రొసీజర్, చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు అనమాట మనం ఈ బిర్యానీ. ఇక్కడ అయితే చూడండి, ఇక్కడ నేనైతే కుక్కర్ పైన మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ రానిచ్చాను. ఒకవేళ మీరు దగ్గరుండి చూసుకోండి, వాటర్ అనేవి బయటకు రాకుండా ఉడుకుతుందా లేదా అని చెప్పేసి. ఇక్కడ చూడండి, విజిల్ అయితే వచ్చేసింది. లాస్ట్ విజిల్ని నేను వీడియో క్లిప్ తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ 4 విజిల్స్ వచ్చేసాయి. 5th విజిల్ అయిపోయిన తర్వాత అయితే ప్రెషర్ కుక్కర్లోని ప్రెషర్ అంతా దానంతా అదే పోవాలి, మీరు తీయకూడదు. దానంతట అది పోయేదాకా అయితే మనం వెయిట్ చేయాలి. ఇక్కడైతే ప్రెషర్ అంతా పోయింది. ఇప్పుడు మనం కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, అసలు బిర్యానీ అయితే ఎంత మంచిగా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో, అసలు ముద్దగా లేకుండా ఎంత మంచిగా వచ్చిందంటే చాలా టేస్టీగా, చాలా ఎమ్మిగా ఉంది. ఫస్ట్ టైం ట్రై చేశాను నేను ఇలా ప్రెషర్ కుక్కర్లో. చాలా అంటే చాలా బాగా కుదిరింది. చూడండి, అసలు ఎక్కడ రైస్ అయితే అతుక్కోవడం కానీ విరిగిపోవడం కానీ జరగలేదు. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. మనం 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇంకా ఈరోజు నా లంచ్ ప్లేట్ చూసేద్దాం ఒకసారి. నా లంచ్ ప్లేట్లోకి వచ్చేసి అయితే ఇంకా నేను 1 కప్ ఈ బాస్మతి రైస్ ఏదైతే మనం ఉడికించుకున్నామో అది తీసుకున్నాను. తర్వాత అదే బిర్యానీలో నుంచి ఒక ఎగ్ కూడా తీసుకున్నాను. తర్వాత మనం రైతా చూడండి 1 కప్ తీసుకున్నాను. తర్వాత ఒక ఆనియన్ తీసుకున్నాను. మీరు కావాలంటే క్యారెట్, బీట్రూట్ సలాడ్ కూడా తీసుకోవచ్చు. నేను ఇంతవరకే తీసుకున్నాను ఈరోజు. ఇది వచ్చేసి ఇంకా నా లంచ్ ప్లేట్. డైట్ చేస్తున్నాం కదా అని మొత్తం అన్నీ స్కిప్ చేసి వేయట్లేదండి. నేనైతే రోజు ఒక ఐటెం చేసుకొని తింటున్నాను. మీరు నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనం లిమిటెడ్గా తింటున్నాం అంతే, అంతకు మించి ఏమీ లేదు. హెల్తీగా ఇంట్లో చేసుకొని ఇంట్లో ఉన్నవే తింటున్నాం కాబట్టి ఎలాంటి వెయిట్ గెయిన్ అవ్వము, ఎలాంటి హెల్త్ నష్టం అయితే లేదనమాట. ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి అయితే నేనైతే స్మూతీ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆఫ్టర్నూన్ లంచ్ మనం బాగా హెవీగా తీసుకున్నాం కాబట్టి. ఇక్కడ వాటర్ మిలన్ అయితే ఫస్ట్ పీసెస్గా కట్ చేసేసుకున్నాను. తర్వాత అందులో కొంచెం బాదం అలాగే 2 వాల్నట్స్ యాడ్ చేసుకున్నాను. 2 లైన్ డేట్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇది మనం బ్లెండ్ చేసేసుకోవడమే. ఈ స్మూతీస్ అయితే ఆల్రెడీ నేను ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను, 4 టైప్స్ ఆఫ్ స్మూతీస్. అందులో ఈ స్మూతీ అయితే నాకు చాలా నచ్చింది. మీలో ఎంతమంది ఈ స్మూతీ ట్రై చేశారు? ఇంకా ఇక్కడ నేను కూర్చొని అయితే మంచిగా ఈవినింగ్ డిన్నర్ని అయితే ఎంజాయ్ చేసేసాను అనమాట. ఇలా ఏ హెల్తీ జ్యూసెస్ తీసుకున్నా మేము మా పాపకు కూడా ఇస్తాము, ఎందుకంటే ఎలాంటి హెల్త్కి నష్టం లేదు. చూడండి తను ఎలా ఎంజాయ్ చేస్తుంది అసలు. జ్యూస్ బాగుందా? బాగుందని చెప్పు. సూపర్ సూపర్.
యమ్మీ యమ్మీ. చూడు. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. రేపటికి వెయిట్ లాస్ రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేయండి. నేను ఆల్రెడీ ఈరోజు రిజల్ట్ చూసేసాను. రేపు మీకు పోస్ట్ చేస్తాను కాబట్టి రేపు చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.